టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్కు ఆకర్షితులవుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే దాదాపు 10 మంది వరకు హస్తం పార్టీకి హ్యాండ్ ఇచ్చారు. తాజాగా మరో 3 కారెక్కేందుకు రెడీ అయ్యారు. పరిషత్ ఎన్నికలపై ఫుల్ ఫోకస్ పెట్టిన సీఎం కేసీఆర్ క్లీన్ స్వీప్ దిశగా పావులు కదుపుతున్నారు. అన్ని జడిపి స్థానాల్లో గులాబీ జెండా ఎగరవేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి రాములు అడిగి తెలుసుకుందాం. రాములు, మరి 2-3 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరినట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? పరమేశ్, ఏదైతే గత అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పటి నుంచి కూడా నేటికి కాంగ్రెస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలిసి పనిచేస్తామని చెప్పి అభివృద్ధి యొక్క లక్ష్యంగానే పనిచేస్తున్నాం తప్ప మాకు వేరే ఇతర కారణాలు లేవని చెప్పి ఇప్పటికే 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ ను కలిసి త్వరలో అవసరం అనుకుంటే మా పదవులకు రాజీనామా చేసి మళ్ళీ ఆయా నియోజకవర్గాల నుంచి పోటీ చేసి గెలిచి తీరుతామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఈ ఆపరేషన్ ఆకర్షణ చేపట్టిన టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు జిల్లా పరిషత్ అన్ని 32 జిల్లాల్లో జిల్లా పరిషత్తులను కైవసం చేసుకునే దిశగా పార్టీ అధినేత కేసీఆర్, ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొంచెం బలంగా ఉన్నారో ఆ బలంగా ఉన్న చోట జడ్పీటీసీలు గెలవడం కానీ జడ్పీ చైర్మన్ కైవసం చేసుకోవడం ఇబ్బందికరమని భావిస్తున్న టీఆర్ఎస్ పార్టీ మరోసారి ఆపరేషన్ ఆకర్షకు ప్రారంభించింది. ఇందులో భాగంగానే సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే కోడం వీరయ్యలు ఈ ముగ్గురు కూడా త్వరలో కాంగ్రెస్ లో టీఆర్ఎస్ లో చేరుతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం వస్తుంది. ఇటు 3 ఎమ్మెల్యేలు కానీ అటు టీఆర్ఎస్ నుంచి మాత్రం అధికారికంగా ఎవరు కూడా దాన్ని ఖండించడం కానీ వ్యతిరేకించడం కానీ చేయటం లేదు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీకి ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలిసి పనిచేస్తామని చెప్పి కాంగ్రెస్ కు రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ 3 ఎమ్మెల్యేలు కనుక కాంగ్రెస్ టీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలిసి పనిచేస్తామని చెప్పిన నేపథ్యంలో చెప్తే మాత్రం ప్రస్తుతం ఉన్న ప్రధాన ప్రతిపక్ష హోదా కాంగ్రెస్ పార్టీకి పోతుంది. అదేవిధంగా బట్టి విక్రమార్కకు ఉన్న ఏదైతే క్యాబినెట్ హోదా ఉందో ప్రతిపక్ష నేతగా ఆ హోదా మాత్రం కనుమరుగవుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే తూర్పు జయప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ లో గెలిచినప్పటి నుంచి కూడా కేసీఆర్ పైన కేటీఆర్ పైన ప్రశంసల జల్లు కురిపిస్తున్న విషయం తెలిసింది. హరీష్ రావు ఒక్కడే తన వ్యతిరేకంగా చెప్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కనుక రైతు బంధు పథకం రైతుకు మద్దతు ధర కల్పిస్తే గుడి కడతానని చెప్పి తాజాగా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కూడా ఆయన ఖచ్చితంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలిసి నడిచేందుకు మాత్రం సిద్ధంగా ఉన్నాడని చెప్పి తెలుస్తా ఉంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందే భద్రాచలం ఎమ్మెల్యే కోడం వీరయ్య, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ ఇద్దరు కూడా కాంగ్రెస్ ని వీడి టీఆర్ఎస్ లోకి వెళ్తారంటూ ప్రచారం జరిగినప్పటికీ అది మాత్రం కుదరలేదు. ఇప్పుడు 16 లోక్సభ స్థానాలను గెలుచుకునే దిశగా ప్రయత్నం చేసే కేసీఆర్ ఇప్పుడు 32 జిల్లా పరిషత్ చైర్మన్ పదవులపై కైవసం దృష్టి కన్నేయడంతో ఈయన 3 కూడా త్వరలో గులాబీ గూటికి చేర్చుకొని కేసీఆర్ తో కలిసి నడిచే విధంగా ప్రకటన చేసే అవకాశం కనబడుతుంది. పరమేష్, రైట్, థ్యాంక్ యూ రాములు. For more updates, please subscribe 99 TV Telugu.